మీరు రాయాలి గురుగారు. నీతోనే ఆదర్శలో పాడరాదు. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? ఒక టైం అప్పుడు చెప్తాను, మీరు రండి. వాళ్ళు వచ్చి వచ్చేసి లైఫ్ సెటిల్ అవ్వదు కానీ లేదండి, ఉద్యోగం సంపాదించేటువంటిదే, ఇల్లు ఇల్లాలు పిల్లలు కాన్సెప్ట్ చెప్తాను అని బీట్ స్టార్ట్ చేస్తాను. ఒకడు నల్లగా ఉన్నవాడు తపస్సు చేసుకున్నట్టు దేవుడా నేను నల్లగా ఉంటే నాకు పెళ్లి సంబంధం లేదు రావట్లేదు, మొత్తం బాడీ టోటల్ టాప్ టు బాటమ్ అంతా తెరగైపోతుంది ఎవరన్నా తదాస్తు అన్నట్టు. ఆడు జుట్టు కూడా మొత్తం వాడు అదృష్టం. ఆర్తి గారు ఈ ఫ్రెంచ్ కట్ పెట్టింది అందుకే నాకు. ఆర్తి గారు ఫ్రెంచ్ కట్ పెట్టింది అందుకే శ్రీనివాసం గురువు గారు తన గురువు గారు అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, అలాగే ఆర్పి పట్నాయక్ గారిని, అలాగే తేజ గారిని ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ఎవ్రీడే ఒక 3 times 4 times వారి గురించి ప్రస్తావించింది ఉండదే లేదు. మేము చేసిన ఈ 6 నెలల జర్నీలో గురువు గారు ప్రతిరోజు ఏదో ఒక సందర్భం, దట్ ఈజ్ కులశేఖర్ గారు. అంత ప్రేమ ఉంటుంది ఆయన మనసులో, పైకి కఠినంగా కనిపించవచ్చు. గురువు గారు రాసిన మరో అద్భుతమైన సాంగ్ మీకోసం. హే లాలు దర్వాజ కాడ, గోల్కొండ కోట కాడ, యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. గురువు గారు రాసిన మరో అద్భుతమైన సాంగ్. నన్ను కొట్టకురో తిట్టకురో మావో సుబ్బుల మావో, నీ మీద ప్రేమ తగ్గదురో మావో సుబ్బుల మావో. ప్రతి శ్రీరామనవమి ఉగాదికి ఫేస్బుక్లో లైవ్ చెప్పి మన పబ్లిక్కి అందరికీ విషయం చెప్తాను నేను. అయితే ఈసారి వద్దంటారు. విషయం చెప్పు. నేను చెప్పేది ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ సక్సెస్ అన్నిటికీ సమాధానం. అంతేనా? విశేషం మీరు కూడా చెప్తారా మరి? కళ్ళలో కనబడి ఇంకా అదే పబ్లిసిటీ వస్తున్నారు. అంతేనా? టీచర్ని తీసుకున్నాను. ఈ టెంపుల్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. గురువు గారితో నేను, ఇది మా ఇంటి దగ్గర నా పెద్ద పాప, చిన్న పాప, బాబు గురువు గారితో. నా పిల్లలు ఎంత అదృష్టవంతులు, వాళ్ళకి ఆశీర్వదించాడు. చిన్న పాపని మంచి ఆర్టిస్ట్ చేయన్నాడు గురువు గారు, అని నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఆశీర్వదించాడు ముగ్గురిని. అలా కూడా పెడతారా? అయితే ఓకే. ఇది మా ఊర్లో నెట్ సెంటర్ అండి, మిట్ట హనుమంతరావు గారిది, నా ఫ్రెండ్. ప్రతిరోజు గురువు గారు భోజనం చేసేసి ఇక్కడికే వచ్చి తను వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఎవరికి వస్తే వాళ్ళు. ఈ దృశ్యం వచ్చేసి మేము ఊరి నుంచి హైదరాబాద్ వస్తున్న దృశ్యం అండి. దారి మధ్యలో భోజనం చేస్తూ గురువు గారితో బయట మీద వస్తున్నాం. ఎవరు వారు ఎదుటి వారు, మెట్లు పైన కూర్చొని రాస్తున్నవారు, హైదరాబాద్ లోని పోజులు ఇస్తారా? గురువు గారితో నేను. పోజులు ఇవ్వరా మా సెల్లుకు, పోజులు ఇవ్వరా, డబుల్ మీనింగ్లు పాడకండి మీరు. కెమెరాకు పోజులు ఇవ్వరా. విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదిగిపోతాడు. సూపర్ సూపర్. బలహీనుడిని బలవంతుడు కొడితే నేను ఇంతవరకే కనిపిస్తా. కింద చూస్తున్నాను యోగి వేమన అనుకుంటారా? యోగి వేమన కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే రైట్. అమీర్పేట నెట్ పాయింట్ అండి. గురువు గారు ప్రతిరోజు మేము ఇద్దరం కలిసి వస్తుండే వాళ్ళం. నువ్వు నీ పని ఇదేనా, మమ్మల్ని పట్టించుకోవాలి. అవతరాలు ఎవరు వేరే వాళ్ళతో లేచిపోతుంటే నీది నీకే పట్టించుకోవాలన్నా కదా, నీకు ఆనందంగా ఉందా? పట్టించుకోవాలన్నా కదా. నా లవర్ వేరే కొడితే లేచిపోతే నీకు ఆనందంగా ఉందా? ఈ టైంలో కూడా జోక్ కావాలి.
అంతా అయిపోయింది. ఇది గురువు గారు సాంగ్ లిరిక్స్ రాశారండి, నేను ట్యూన్ చేశాను, పాడుతున్న దృశ్యం ఇది. అంటున్నాను ఏం కాలే. ఉండండి. నీకు విజువల్ గా బాగున్నవి తీస్తాం, షార్ట్ చెప్పం ఇలాగా. మరి అందుకే బాబు దిగితే కానీ తెలియదు లోతు. ఏ లోతు? బావి లోత? లోతు అంటే నువ్వు ఇప్పుడు చేస్తే కానీ నీకు వర్కింగ్ నాలెడ్జ్ తెలియట్లేదు కదా. నవ్విస్తాను 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 ప్రేక్షకులందరినీ నవ్విస్తాను. కవ్విస్తాను 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 ప్రేక్షకులందరినీ కవ్విస్తాను. కామెడీ అంటూ వారిని కవ్విస్తాను, కామెడీ అంటూ వారిని కవ్విస్తాను. వరసగా జోకులేసి నవ్విస్తాను, అయ్యా వరసగా జోకులేసి నవ్విస్తాను. నవ్విస్తాను 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 ప్రేక్షకులందరినీ నవ్విస్తాను. రాజుబాబును కాను నేను రాణి బాబుని అంటాను. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు.